జీవితంలో విజయం సాధించడానికి కొన్ని సూచనల గురించి మాట్లాడుకుందాం. ఇది ఒక నిరంతర ప్రక్రియ. దీనికి నిర్దిష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకోవాలి. వాటిని సాధించడానికి దృఢ సంకల్పంతో, కఠోర శ్రమతో, క్రమశిక్షణ కలిగి ఉండాలి. వైఫ్ వైఫల్యాలను నేర్చుకోవడం మరియు మీరు నియంత్రించగల విషయాలపై దృష్టి పెట్టడం వంటివి ముఖ్యమైనవి. ఓటమి ఎదురైందని మనం వెంటనే ఒదిగిపోకూడదు. ఆ ఓటమిలో అలా మునిగిపోయి ఇంకా సరే జీవితం అయిపోయిందని మనం భావనతో ఉండకూడదు. మళ్ళా మన ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ప్రయత్నం లేనిదే ఏ విజయాలు కూడా రావు. అది ఫలితాలు కూడా రావాలంటే మన ప్రయత్నంలో కూడా బాగా నిష్ఠతో చేయాలి, ఒక క్రమశిక్షణతో చేయాలి, ఒక దృఢ నిశ్చయంతో చేయాలి, శ్రమ పడాలి, ఓర్పు ఉండాలి, నేర్పు ఉండాలి. ఈ విధంగా మనం ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నంలో మనం విజయాలు సాధించడానికి ఒక అవకాశం లభిస్తుంది. విజయం సాధించడానికి ముఖ్యమైన అంశాలు: స్పష్టమైన లక్ష్యాలు. మీరు ఏమి సాధించాలనుకుంటున్నారో స్పష్టంగా నిర్వచించుకోండి. అవి మీ లక్ష్యాలుగా ఉండాలి. దృఢ సంకల్పం మరియు అంకితభావం. మీరు ఏమి సాధించాలనుకుంటున్నారో వాటి యందు బలమైన కోరిక ఉండాలి, దృఢ సంకల్పం ఉండాలి, అంకిత భావంతో మీరు పనిచేయాలి. అది చాలా ముఖ్యం. అలాగే విజయాలు అనేవి అకస్మాత్తుగా రావు. దానికి శ్రమ పడాలి, క్రమశిక్షణ ఉండాలి, దానికి కఠోర శ్రమ ఉండాలి. ముఖ్యంగా క్రమశిక్షణ చాలా అవసరం. విషయం గురించి మీకు బాగా తెలిసి ఉండాలి. మీరు సాధించవలసిన విజయం గురించి విషయం తెలిసి ఉండాలి. ప్రతిరోజు కష్టపడి పనిచేయాలి, మరియు సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. దాన్ని దుర్వినియోగం చేసుకోకుండా ఉండాలి. టైం సెన్స్ బాగా ఉండాలన్నమాట. అలాగే వైఫల్యాలు ఉంటాయి. వైఫల్యాల నుండి కూడా వాటి నుంచి మనం గుణపాఠం తెలుసుకోవాలి. మనం ఎందుకు వైఫల్యం చెందాం, ఎదురు దెబ్బలు ఉంటాయి, ఎందుకు మనకు ఎదురు దెబ్బలు తగిలాయి, అనేవి నేర్చుకోవడానికి అవకాశాలుగా చూడండి. వాటిని జీవితంలో పురోగతి సాధించడానికి ఒక మెట్టుగా ఉపయోగపడుతుంది. అలాగే నియంత్రించలేని విషయాల గురించి చింతించడం మానేసి, మనం కొన్ని సమస్యలు కంట్రోల్ చేయలేం. మన చేతుల్లో ఉండవు అవి. వాటి గురించి ఎక్కువ ఆలోచించకూడదు. వాటి గురించి ఎక్కువ ఆలోచన చేయకూడదు. చేయకుండా మీ ప్రయత్నాలు మీరు దృష్టి పెట్టండి. అలాగే మీ జీవితం పట్ల మీకు సానుకూల దృక్పథం కలిగి ఉండాలి, ఆత్మవిశ్వాసంతో ఉండాలి, ఒక దృఢ నిశ్చయంతో ఉండాలి. అలాగా మనం సాధించబడిన విజయాల గురించి మనం ఎక్కువగా దృష్టి పెట్టాలి. ఒక విసిగి చెందకుండా, ఎవరో ఏదో చెప్పారని మన పట్టు విడిచిపెట్టకుండా, ఎవరో ఏవో అంటుంటారు, వాళ్ళ మాటలను పట్టించుకోకుండా వాళ్ళు చెప్పే మాటల్లో మంచిని గ్రహించి చెడుని విడిచిపెట్టండి. అవి ఎంతవరకు ఉపయోగపడితే అంతవరకు ఉపయోగపడే మాటలను మీ ప్రయత్నంలోకి తీసుకోండి. మిగతావి విడిచిపెట్టండి. ఏదో మనకు కావాల్సిన వారు మన సలహాలు ఇస్తూ ఉంటారు, వాళ్ళు మన మంచి కోసమైనా లేకపోతే వేరే ఉద్దేశంతో, అది విడిచిపెట్టండి. మనకు మంచిగా అనిపిస్తే, అంట్లో వాళ్ళు చెప్పే మాటల్లో మంచి అనిపిస్తే స్వీకరించండి, లేదంటే విడిచిపెట్టండి. అలా అంతేగాని వాళ్ళు చెప్పారు కదా అని చెప్పేసి మన ప్రయత్నాలు మనం విరమించుకోకూడదు. ఒకసారి విజయం రాకపోవచ్చు, మరోసారి ప్రయత్నం చేయాలి. అంతేగాని ఓటమిలో ఒదిగిపోకూడదు. ప్రయత్నం లేనిదే ఫలితం రాదంటారు చూడండి. అలాగే ప్రయత్నం అనేది మనం ఎప్పుడు కూడా చేస్తూ ఉండాలి. విజయానికి వెంటనే ఒక్కొక్కరికి విజయం వెంటనే వస్తుంటుంది, ఒక్కొక్కరికి విజయం వెంటనే రాదు. ఒక పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు ఒక్కొక్కరికి విజయం అనుకూలంగా ఉంటుంది, ఒక్కొక్కరికి అనుకూలంగా ఉండదు. మన ఆరోగ్యం బాగుండాలి, ఆరోగ్యాన్ని కూడా మనం చూసుకోవాలి. ఆరోగ్యం బాగోకపోయినా మనం లక్ష్యాలను సాధించడానికి అది ఆటంకంగా మారుతుంది. అంచేత మన ఆరోగ్యాన్ని కూడా మనం దృష్టిలో ఉంచుకోవాలి. ఆరోగ్యాన్ని కూడా బాగా చూసుకుంటూ మన విజయాల వైపు దృష్టి పెట్టాలి, శ్రమ పడాలి, నిరంతరం అభ్యాసం ఉండాలి, కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉండాలి, మరియు మీ జ్ఞానాన్ని, నైపుణ్యాలను పెంచుకోవాలి. మీ నాలెడ్జ్, మీ స్కిల్, ఇవన్నీ కూడా పెంచుకోవాలి.
వాటిలో ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వాలి. మన నైపుణ్యాలు అవ్వచ్చు. ఇలా వాటిని మనం కొత్త కొత్త స్కిల్స్ నేర్చుకుంటూ మన జ్ఞానాన్ని కూడా రకరకాల పుస్తకాలు, మన జ్ఞానాన్ని అందించే పుస్తకాలు మనం చదవాలి. లెర్నింగ్ ప్రతీదీ లెర్నింగు అనే అనే విషయంతో ప్రతిదీ నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. అలాగా మనకు తెలియని విషయాలు నేర్చుకోవడం తప్పులేదు. ఈ విధంగా కొన్ని సూత్రాలు పాటించడం ద్వారా విజయానికి చేరువలో మనం ఉంటాం. అవసరమైతే విజయాలు కూడా మనం జీవితంలో సాధించగలుగుతాం. అంతేగాని నిరాశ, నిస్పృహలు తో నిండిపోకూడదు. మనసుని దృఢంగా ఉంచుకోవాలి. మన లక్ష్యాల వైపు గురి చూసి ముందుకు నడవాలి. అప్పుడు మేము విజయాలు సాధించడానికి చాలా సులభ మార్గం దొరుకుతుంది. చేత ఓర్పు, నేర్పు, అంకితభావం, దృఢ సంకల్పం, శ్రమ, క్రమశిక్షణ ఇటువంటివి కూడా ఉండాలి. ఇలా మన విజయాల కోసం ఎక్కువ శ్రమ పడితే విజయం మనల్ని వరిస్తుంది. విజయం వచ్చిన తర్వాత మనం గర్వంగా ఫీల్ అవ్వకూడదు. విజయాల నుంచి మనం వినయం నేర్చుకోవాలి. దాన్ని నిలబెట్టుకోవాలి. విజయం సాధించడం ఒక వంతు, దాన్ని నిలబెట్టుకోవడం కూడా చాలా కష్టం. అది నిలబెట్టుకోవడం కూడా జాగ్రత్తగా మనం జీవితంలో అడుగు వేయాలి. ఈ విధంగా మీరు ఈ సూచనలు పాటించి మీరు జీవితంలో మంచిగా ఎదగాలని మనసారా కోరుకుంటున్నాం.